నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా టీడీపీ హైకమాండ్ తనను గుర్తించట్లేదని ఆందోళన చెందుతున్నారా నామినేటెడ్ పదవి కేటాయించలేదని బాధపడుతున్నారా చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకోలేదని భావిస్తున్నారా తన త్యాగానికి గుర్తింపే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ రోజు ఆయన సంచలన ట్వీట్ చేశారు తన మనసులో ఉన్న బాధను బయటపెట్టారు ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం అంకిత భావంతో పనిచేశారు అటు పవన్ సైతం వర్మకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యంగా వర్మకు సరైన గౌరవం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీల భర్తీ కూడా జరిగింది రాజ్యసభ పదవులను సైతం ప్రకటించారు కానీ ఎక్కడా వర్మకు ప్రాధాన్యం దక్కలేదు అదుగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప వర్మకు ఎటువంటి పదవి కేటాయించలేదు అటు పిఠాపురంలో జనసేన కేడర్ సైతం వర్మను పరిగణలోనికి తీసుకోవడం లేదు దీంతో ఒక రకమైన మనస్తాపంతో గడుపుతున్నారు వర్మ అయితే ఈ రోజు వర్మ సంచలన ట్వీట్ చేశారు కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు ఇందులో ఒక వీడియోను కూడా జత చేశారు పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచార వీడియోలను అన్ని కలిపి పెట్టారు అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది ఇక దీంతో పాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని తానే కష్టపడి పవన్ కళ్యాణ్ ను గెలిపించారు అనే అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ కూడా ఉన్నాయి అయితే దీంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి